స్లీపర్ సెల్స్ ఉన్నారు. పాకిస్తాన్ ఒక్కసారిగా భారత్ దెబ్బకి అల్లాడిపోతుంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. అయితే స్లీపర్ సెల్స్ కేవలం నార్త్ ఇండియాలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మారణహోమం సృష్టించాలి, ఇక్కడ మరణకాండ సృష్టించాలి, దాడులకు పాల్పడాలి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇద్దరు స్లీపర్ సెల్స్ని ప్రస్తుతానికి మన పోలీసులు పట్టుకున్నారు. విజయనగరంలో ఉన్నటువంటి ఉగ్ర కుట్రని భగ్నం చేశారు పోలీసులు. అయితే దాన్ని ఛేదించేటి క్రమంలో నిందితులకి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం నిందితులు 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. సిరాజ్ సమీర్ అనే వ్యక్తి సికింద్రాబాద్ వాసి, సిరాజ్ ఉర్ రెహమాన్ ఆయన విశాఖలో ఉండేవాడు. సో ఇద్దరు కూడా అక్కడి నుంచి సోషల్ మీడియా ద్వారా యాక్టివ్గా ఉండేవారు. ఒకసారి వీరిలా ఎటువంటి ప్రయత్నం చేస్తారనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత వీళ్ళంతా కూడా రాడికల్స్ అంటూ ఉంటారు. అంటే వీళ్ళకి ఒక ట్రైనింగ్ కానీ, వీళ్ళకి ఒక అఫిలియేషన్తో, ఒక ఉగ్రవాద సంస్థతో అఫిలియేషన్ కానీ ఏది ఉండదు. వీళ్ళు కేవలం అక్కడ జరిగేటువంటి విషయాలను గమనిస్తూ వీళ్ళంతా వీళ్ళ మైండ్లో మార్చుకుంటూ ఉంటారు. ఒక పగ, ఆవేశాలని, ప్రతీకారాలు మొత్తం కూడా వీళ్ళ మైండ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తులే ఇద్దరు కూడా. సో ఇద్దరికి సౌదీ నుంచి ఒక మూడో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సోషల్ మీడియా పరిచయం కాస్త ఇటువంటి లైక్ మైండెడ్, మనం సినిమాలో చూసాం కదా, బహుశా కొన్ని మన తెలుగులో వచ్చే సినిమాల్లో కూడా ఇటు భారత్ పాక్ యుద్ధం కానివ్వండి, ఆర్మీ పర్సన్కి సంబంధించినటువంటి సినిమాలు, ముఖ్యంగా అడ్విషేస్ లాంటి సినిమాలు ఏదో చూసాను నేను. సో లైక్ మైండెడ్ అనేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ కూడా క్లోజ్ మైండెడ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్. అది క్లోజ్ మైండెడ్ అంటే అందరి ఆలోచనలు ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి విధంగా ఇది క్లోజ్ మైండెడ్. సో క్లోజ్ మైండెడ్ ద్వారానే ఇటు సమీర్కి, అటు సిరాజ్ ఉర్ రెహమాన్ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో సౌదీ నుంచి వచ్చిన వ్యక్తి, మూడో వ్యక్తి పరిచయం ఏర్పడింది. ఈ రకంగా వీళ్ళంతా ఏం చేశారు తెలుసా? మన దగ్గరే ఉంటూ, మన దగ్గరే తిండి తింటూ, ఇక్కడే బతుకుతూ, నిజంగా వీళ్ళ గురించి చెప్పాలంటే డెఫినెట్గా ఒక చాలా దుర్మార్గులు, చాలా నీచాతి నీచులు వీళ్ళంతా కూడా. ఇక్కడే ఉండిపోయి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కామర్స్, అంటే మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ అని కూడా కామర్స్ కిందకే వస్తూ ఉంటాయి. దీని నుంచి కొన్ని పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. వివిధ విడిభాగాలని కొనుగోలు చేసి వాటిని అసెంబ్లీ చేసి ఒక మారణ హోమానికి తెరలేపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట. దాన్ని వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మన పోలీస్ అధికారులు చాలా చాకచక్యంగా తేల్చేశారు, చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే దీనికి ముందుగా ఈ మారణ హోమం సృష్టించే కంటే ముందే రిహార్సల్స్ కూడా చేయాలి కదా. రిహార్సల్స్ చేయడం కోసం వైజాగ్ అవుట్స్కట్స్ని ఎంచుకున్నారట. సమీర్, సిరాజ్ ఇద్దరు కూడా నిత్యం టచ్లో ఉండేవారట. ఎలా చేయాలి, ఎలా అసెంబ్లీ చేయాలి, ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే విషయం పైన ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండేవారట. విజయనగరం అవుట్స్కట్స్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు మే 21-22 తేదీన విజయనగరం పరిసర ప్రాంతాల రిహార్సల్స్కి స్కెచ్ వేశారట. అయితే ఇద్దరిని ప్రస్తుతం ఒక ఉగ్రవాద సంస్థ ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంత ఎప్పుడైతే రాడికల్గా మారిపోయారో, ఈ రాడికల్ ఆలోచనలు కాస్త మెల్లమెల్లగా వారిని టచ్లోకి తీసుకెళ్ళాయి. దాంట్లో సౌదీ నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి దీనికి మొత్తానికి కూడా పన్నాగా పని తెలుస్తోంది, దాడిలో కుట్ర చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ద్వారా ఇద్దరి మధ్య సంభాషణ జరిగేది. ఎప్పుడు చూసినా కూడా తయారీ పైన ఇద్దరికి శిక్షణ కూడా ఆయన ఆన్లైన్ ద్వారా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆన్లైన్లో క్లోరేట్, సల్ఫర్లతో ఎటువంటి దాడులకు పాల్పడాలి, ఏ రకంగా మనం దాడికి సంబంధించిన పేలుడు పదార్థాలని సృష్టించాలి, ఈ రకమైన శిక్షణ మొత్తం కూడా సౌదీ అరేబియా నుంచి ఒక వ్యక్తి ఇచ్చాడట. మొత్తం కూడా సోషల్ మీడియా వేదికనే. ఇందాక చెప్పాను కదా, క్లోజ్ మైండెడ్ రాడికల్స్ ఆలోచనలతో కూడా ఒక వేదికపై చేర్చేటువంటి ఒక ప్లాట్ఫామే ఈ క్లోజ్ మైండెడ్ వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు, లేకపోతే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఏర్పాటు చేసుకొని క్లోజ్ మైండెడ్ వ్యక్తులందరినీ కూడా ఒక జట్టుగా చేసుకొని ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారు ఈ దుర్మార్గులు. ప్రస్తుతానికి వీరిద్దరిని కూడా భగ్నం చేశారు. వీరి యొక్క ప్రయత్నాన్ని భగ్నం చేసి 14 రోజుల పాటు రిమాండ్కి తరలించారు మన పోలీసులు. సో ఎప్పటికప్పుడు ఇంకా పరిశీలిస్తున్నారు. అందుకే చెప్తున్నాను, నేను మళ్ళీ వార్న్ చేస్తున్నాను, ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో వెంటనే మీరు అలర్ట్ అయిపోయి ఇటువంటి వారు ఎవరైనా కనుక ఉంటే వారిని పని పట్టేటువంటి ప్రయత్నం, పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మన దగ్గరే ఉంటూ, మన దగ్గరే నివాసం ఉండి, మన దగ్గర అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన దగ్గర మారణ హోమాన్ని సృష్టించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళ పని పట్టాల్సిన అవసరం ఉంది. ఒకసారి అసలు ఎటువంటి ప్రయత్నం చేశారు, ఎటువంటి సామాగ్రిని సమకూర్చుకున్నారు, అవన్నీ డీటెయిల్స్ మా ప్రతినిధి రాడేష్ అందిస్తారు. రాడేష్, సో ఎటువంటి ప్రయత్నం చేశారు, ఏ రకంగా వీరి యొక్క పన్నాగం కనిపించింది, పోలీసు ఎలా భగ్నం చేశారు?
దేశంలో ఉగ్రవాద మూకలు కలకలం రేపుతున్నాయి. ఇదే నేపథ్యంలోనే చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా ఉగ్రవాదులు అయితే కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉగ్రవాద చర్యలకు మరోపక్క ప్రేరేపిస్తూ వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మాత్రం ఇప్పటికీ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆన్లైన్లో ఎక్కువగా ఏదైతే ఈ పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఏదైతే శోధించినటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళని, అదేవిధంగా ఉగ్రవాదులకు అనుకూలంగా పోస్టులు చేసే వాళ్ళని కూడా ఎప్పటికీ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా ఆల్రెడీ ఎప్పటికీ అదుపులో తీసుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ వ్యక్తి ఇంతకు మునుపు అయితే మాత్రం గత 6 నెలల నుంచి అయితే మాత్రం సుమారుగా చూసుకుంటే సౌదీ అరేబియా 4-5 సైర్ల వరకు కూడా సౌదీ అరేబియా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయనేది మరోవైపు ఎగా వర్గాలు అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కూడా విజయనగరంలో ఒకవైపు పేలుడు పదార్థాలకు సంబంధించిన కొనుగోలు చేశారని, ఆన్లైన్లో కొనుగోలు చేసి వాటిని అయితే మాత్రం వినియోగించడానికి అయితే ట్రయల్స్ కూడా వేశారని చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా మరొకైతే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే విజయనగరానికి మన శివారు ప్రాంతంలోనైతే ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ శివారు ప్రాంతంలోనే ఇటువంటివి ట్రయల్స్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మరొకవైపు అయితే విశ్వసనీయ వర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విజయనగరంలో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ఏదైతే అవుట్స్కట్స్లో ప్రజెంట్ అయితే మనం ఉన్నాం. ఈ అవుట్స్కట్స్లో చూసుకుంటే ఈ కొండ ప్రాంతంలో నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఇక్కడ ఏం చేసినా ఎవరికి బయటికి తెలియదు కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి ఒక చర్యలు అయితే జరుగుతున్నాయి అంటూ మరొక విషయం అయితే వస్తున్నటువంటి కథనాలను అయితే మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఉగ్రమోకలపైన కూడా మరొక వైపు అయితే దర్యాప్తు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా మరొక వైపు అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ప్రధానంగా చూసుకుంటే అరెస్ట్ అయినటువంటి వ్యక్తి సిరాజ్ సమీర్ కస్టడీలో ప్రస్తుతం అయితే మాత్రం ఉన్నారు. వీళ్ళని ఇప్పటికే కోర్టులోని పిటిషన్ వేయనున్నారు. మరి కాసేపట్లో చూసుకుంటే దీనిలో భాగంగా చూసుకుంటే విచారణ చేసిన తర్వాత మరిన్ని కీలకమైన ఆధారాలు అయితే మాత్రం వచ్చే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తుంది. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉగ్రవాదులు మోకలకి ప్రధానంగా తయారు చేయడానికి ప్రధాన సూత్రధారి ఎవరు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఎవరు వీళ్ళకి జారీ చేస్తున్నారు, వీళ్ళకి ఎవరు నిధులు సమకూరుస్తున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించిన మరిన్ని ఆరాలు తీసే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తుంది. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే గత 6 నెలల్లో సిరాజ్ అనే వ్యక్తి అయితే మాత్రం విజయనగరానికి చెందినటువంటి ఈ యొక్క వ్యక్తి అయితే మాత్రం 6 సార్లు సౌదీ వెళ్ళేటట్లయితే మాత్రం పోలీసుకు అందినటువంటి సమాచారం కూడా కనిపిస్తుంది. దీనిలో భాగంగా మరికాసే ఇంకా ముందుకు కూడా వెళ్ళి దీనిపైన అయితే మాత్రం మరింత దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే మరోవైపు ఏదైతే ఈ సిరాజు ఉర్ హుస్సేన్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తన స్నేహితుడిగా ఉన్నటువంటి హైదరాబాద్కు చెందినటువంటి మరో వ్యక్తి అయినటువంటి సయ్యద్ సమీర్ కూడా ఈ యొక్క దీనిలో భాగంగా చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే ప్రాంతంలో మనం చూడవచ్చు. ఏదైతే మన ప్రస్తుతం అయితే విజయనగరం సంబంధించి శివర ప్రాంతంలో అయితే ఉన్న ఈ శివర ప్రాంతంలోనే ఎటువంటి కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని అయితే మాత్రం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం అయితే చూడవచ్చు. ఏదైతే నిర్మానుష్యమైన ప్రాంతంలో మరొకవైపు చూసుకుంటే కొంచెం ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో కూడా ఏవో అక్కడ మంటలు పెట్టి కాల్చేటట్లు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇక్కడ ఏదైనా సరే కావాలని చేశారా, లేదంటే ఈ యొక్క ఉగ్రమూకలు అయితే మాత్రం చేసినటువంటి ఆ చర్యలు ఏమైనా విఫలమయ్యి ఈ విధంగా ఇక్కడైతే మాత్రం కనిపిస్తున్నాయా అని అయితే మాత్రం నీట్గా చూడవచ్చు. చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో చూసుకుంటే ప్రతిదీ కూడా కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఏదైతే మనకు సంబంధించినటువంటి చూడవచ్చు. ఒక్కొక్కరి కూడా నేను చూసుకుంటే రంగురంగులుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా తీసుకుని వచ్చినటువంటి ఏదైతే రసాయనాలు సరిగ్గా విస్ఫోటనం చెందక ఈ విధంగా ఉండిపోయాయా అన్నట్లయితే మాత్రం మనకైతే కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటువంటి చర్యలు అయితే మాత్రం జరుగుతున్నాయని అయితే మాత్రం మరోవైపు అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూడవచ్చు. ఈ ప్రాంతంలో కూడా ఏదైనా సరే ఒకవైపు ఏదైనా సరే వచ్చి ఈ విధంగా ఉండిపోయిందా అన్నట్లయితే మనకు కనిపిస్తుంది. చూసుకుంటే ఇదంతా కూడా రంగురంగులుగా కనిపిస్తుంది. లోపల ఒక రంగు కనిపిస్తుంది, బయటకు ఒక రంగు కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా పూర్తిగా కాలకుండా ఉండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కట్టడానికి తాళ్ళు కూడా ఇక్కడ ఉండేటట్లయితే మాత్రం కనిపిస్తున్నాయి. అంటే ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ ఉగ్రవాద మోకలకు సంబంధించిన చర్యలు విజయనగరంలో నిజంగా జరుగుతున్నాయా అనేది మాత్రం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటివి మనం చూస్తుంటే ఆ బాంబు పేలుళ్లకు సంబంధించిన పదార్థాలైనా కాదు అనేది మాత్రం పూర్తిగా స్పష్టంగా అయితే మనకు అయితే తెలియదు. కానీ ఇదంతా కూడా ఒకవైపు అయితే మాత్రం ఇక్కడ కాల్పులు అయితే దానికి సంబంధించినటువంటి పేలుళ్లకు సంబంధించిన పదార్థాలు అయితే మాత్రం ఉంటున్నట్లయితే మాత్రం అవశేషాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనమైతే చూడొచ్చు. ఇదంతా కూడా రంగురంగులుగా మెరుస్తుంది. దీనిలో భాగంగా చూసుకుంటే మెగ్నీషియం ఒకటి ఉంటుంది, అలాగే అల్యూమినియం, అమోనియం
పాస్పేట్ ఇవన్నీ కూడా కలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిసే తరుణంలోనే ఇవన్నీ కలిసి దానికి మంట కనుక ఏమైనా హీట్ కానీ పుట్టినట్టయితే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పేలుడు సంభవించే అవకాశం అయితే ఉంటుంది. ఇదే క్రమంలోనే అటువంటి చర్య ఏమైనా ఇక్కడ జరిగిందా అనేది మాత్రం నివ్వెరపోయే చూసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా మనమైతే చూడొచ్చు ఈ ప్రాంతంలో ఈ విధంగా కనిపించడంతో ఏమున్నదా అనేది మాత్రం ఎక్కువగా చూసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎటువైపు చూసినా సరే ఎవరు కూడా కనుమేర చూపులు ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఇదే ప్రాంతంలో ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో చూసుకుంటే ఇక్కడ ఒక చెట్టు కూడా ఉన్నది. ఈ చెట్టు కిందనంటే నీడ కోసం కూడా ఇక్కడ వచ్చి కూర్చునే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. అలాగే మేమైతే మాత్రం ముందుగానే చూసాం. ఇక్కడ చూసుకుంటే ఏదో ఇక్కడ వైట్గా ఒక ఉన్నటువంటి డస్ట్ కూడా కనిపిస్తుంది. ఇది డస్టా లేదంటే ఏమైనా సరే దానికి సంబంధించిన రా మెటీరియల్ అని కూడా ఏదైనా తెలియనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ డస్ట్ ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా రసాయనాలే కనుక అయ్యేలాగా ఉంటే ఇక్కడ ఏదైనా సరే ఉంటే ఖచ్చితంగా పేలుడుకు సంబంధించిన పదార్థాలే ఉంటున్నట్టే కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా చూసుకుంటే ఇదంతా ఆ పేలుడు సంబంధించినటువంటి పౌడర్లానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా ఒక మెగ్నీషియంలో అయితే మాత్రం కనిపిస్తుంది. పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి మెగ్నీషియం ఏదైతే ఉంటుందో ఆ మెగ్నీషియంలో అయినా ఇదంతా కూడా కనిపిస్తుంది. అటువంటిది ఇక్కడ ఏదైనా సరే జరిగిందా. అదేవిధంగా ఇంతకు మునుపు చూసుకుంటే పూర్వకాలంలో విజయనగరం అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఈ బాంబులు సప్లై ఉండేటప్పుడు నాటు బాంబులు కానీ అదేవిధంగా మందుగుండుకు సంబంధించినటువంటి సామాగ్రి దీపావళికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా ఇదే ప్రాంతం నుంచి అయితే మాత్రం ఎక్కువగా ఎగుమతి జరిగేది. ఇదే ప్రాంతంలో ఎక్కువగా ఇదంతా కూడా తయారు చేసి చుట్టుపక్కల ప్రాంతాలకి అమ్మేవాళ్ళు. అలాంటిది ఈ ప్రాంతంలో అటువంటివి ఏమైనా సరే మళ్ళీ చర్యలు జరుగుతున్నాయా అది ఏదేమైనప్పటికీ తెలియదు. కానీ ఇక్కడైతే మాత్రం మనం చూడవచ్చు. ఏదేమైనా సరే ఈ యొక్క జాలువారే కొండల దిగున ఇటువంటి నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఇటువంటి చర్యలు చేపడుతున్నారా అంటూ ప్రధానంగా మనకు వస్తున్నటువంటి సమాచారం. అసలు ఏది ఏమైనప్పటికైనా సరే ఈ వీడియో చూసుకుంటే ఉగ్రవాద చర్యలకి ఇటువంటివే ఒక మూలాలుగా అయితే మాత్రం మనకైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు చూస్తూ ఉంటే ఒకవైపు సగం సగం కాలకుండా ఉన్నటువంటి మెటీరియల్ ఏదో అక్కడ కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇక్కడ మెగ్నీషియం పోలి ఉన్నటువంటి ఒక ఏదైనా ఒక డస్ట్ కూడా మరొక వైపు అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏం జరిగిందని తెలియదు. కానీ మరొక వైపు వస్తున్నటువంటి కథనాలని అలాగే ఇక్కడ జరిగినటువంటి చర్యలకి రెండింటికి కూడా మనం పోల్చుకొని ఉంటుంటే ఇదంతా వాస్తవమే అని అనిపిస్తున్నది. అది ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక్కడి నుంచి చూసుకుంటే అంటే ఇక్కడ చెట్టు ఉన్నది. ఈ చెట్టు కిందన నీడ కాబట్టి ఇక్కడికి వచ్చి చేసుకుంటారేమో అనేది మరొక పక్క అనిపిస్తున్నది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇక్కడ నుంచి చూడవచ్చు అక్కడక్కడ కూడా ఆ కాలినటువంటి పదార్థాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతంలో జరిగిందేమో అనే సూచనలు కూడా మనకైతే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికైనా సరే మరొక వైపు నిఘా వర్గాలు దేశానికి సంబంధించిన కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన కావచ్చు నిఘా వర్గాలు కూడా మరింత ముమ్మరం చేసినటువంటి పరిస్థితులతో మనకు కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా రంగురంగులతో మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే అది మెగ్నీషియం కలిసిందా పొటాషియం కలిసిందా అల్యూమినియం కలిసిందా ఏదైనా కానీ ఇదంతా కూడా ఒక పేలుడు పదార్థానికి సంబంధించినటువంటి ఒక మెటీరియల్ అనే అదైతే మనకు కనిపిస్తుంది. అదేంటి ఖచ్చితంగా అయితే మనమైతే నిర్ధారించలేము. అది ఏం జరిగిందని కూడా అయితే నిర్ధారించలేనటువంటి పరిస్థితి. ఇదే క్రమంలోనే ఇటువంటి వీటిని ఏ విధంగా చూస్తారని కూడా మరొక వైపు మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి జిల్లా పోలీస్ అధికారి యంత్రం కూడా పూర్తి సమాచారం అయితే ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇంకా దానికోసం అయితే మేము ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాము అని చెప్తున్నారు తప్ప కానీ స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ వ్యవస్థ కావచ్చు అలాగే తెలంగాణ ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ వ్యవస్థ కావచ్చు రెండింటితో ఒక సమన్వయంతో ఈరోజు చాకచక్యంగా ఈరోజు దేశంపై విరుచుకుపడుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉగ్రవాద మోకదారులు ఉన్నాయో మోకదారులను తిప్పుకొట్టే ప్రయత్నంలోనే ఈరోజు వాళ్ళ యొక్క చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం చేసినటువంటి ఘనత అయితే మనం దక్కిందని చెప్పవచ్చు. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లా సంబంధించిన వాసి కావచ్చు అలాగే హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాసి కావచ్చు ఈ ఇద్దరిని కూడా అదులో తీసుకునే మరింత సమాచారం కూడా రాబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి బ్యాక్ బోన్గా ఎవరు నిలుస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు ప్రధానంగా వీళ్ళ యొక్క చూసుకుంటే మరొకవైపు విజయనగరం జిల్లా సంబంధించినటువంటి వాసి అయితే మాత్రం ఇంజనీరింగ్ అయితే చదువుకున్నాడు. ఇంజనీరింగ్ చదువుకున్నప్పటికీ ఉద్యోగ రీత్యా అయితే హైదరాబాద్ వెళ్ళాడని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మరోవైపు ఆ యొక్క ఏదైతే ఈ విజయనగరం వాసికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు డిపార్ట్మెంట్లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికైనా అసలు ఇటువంటి చర్యలు ఎందుకు పాల్గొంటున్నారని కూడా మరింత ఆసక్తికరంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇటువంటి చర్యల పని అయితే మాత్రం ఖచ్చితంగా మన దేశ భద్రతా బలగాన్ని ఖచ్చితంగా ఉక్కుపాదం మోపే తరుణం అయితే దగ్గరికి వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే
పలు జిల్లాల్లో పలు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సరే కంటికి రప్పలాగా అయితే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా మన యొక్క దేశ రక్షణ వ్యవస్థ అయితే మాత్రం కాపాడుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో మూక దాడులు కనుక జరిగితే ఉగ్ర మూకల దాడులు కనుక జరిగితే ఏం జరుగుతుందని అయితే మాత్రం మరోవైపు చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క క్రమంలోనే ఏమైనా సరే ఒక కనుసైగగా కనుక ఏమైనా యామరపాటుగా ఉన్నప్పుడైతే మాత్రం విజయనగరం జిల్లాకు సంబంధించి పలు ఉత్సవాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏ ఒక్క ఉత్సవాల్లో ఇటువంటి దాడులు అయితే మాత్రం జరుగుంటే మాత్రం ఎటువంటి ప్రమాదం జరిగిందని కూడా మరొకవైపు అయితే మాత్రం పలువురు విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ ఘటన అయితే మాత్రం ఈరోజు ఆ ఇద్దరు వ్యక్తులను అయితే అరెస్ట్ చేసిన పట్లయితే మాత్రం విజయనగరం వాసులంతా కూడా ఉలిక్కిపోటుకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పూర్తిగా దేశవ్యాప్తంగా విజయనగరం చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఏదేమైనా సరే కొండ కోణాలన్నీ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏదైతే నిర్మానుష్య ప్రాంతాలంతా కూడా ఇటువంటి కార్యకలాపాలు అయితే జరుగుతున్నట్లయితే మాత్రం వస్తున్నటువంటి సమాచారం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇటువంటివి అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసే విధంగా అయితే మాత్రం ఒకవైపు ఇంటెలిజెన్సీ వ్యవస్థ అలాగే పోలీసు వ్యవస్థ భద్రతా వ్యవస్థ కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.